వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం దూడల సైడ్ ఉన్నాం. దూడల సైడ్ దూడలు కూడా చాలా మార్కెట్ అయితే బాగానే వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది మార్నింగ్. ఇప్పటికే 100 దూడలు పైన వచ్చినాయి అన్ని. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందిస్తూనే ఉంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకోటి నెక్స్ట్ ఏ వారం వీడియో కవర్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి. పెద్ద మార్కెట్ కామెంట్ చేయండి, ఎందుకంటే అందరికి యూస్ఫుల్ అయ్యేటట్టు. ఈ జత వచ్చేసి 1,90,000 అయితే చెప్తున్నారు. 1,90,000 చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వినడానికి రెడీగా ఉంది. పట్టు అయితే 8 వినడానికి రెడీగా ఉంది. ఇంకా పొద్దు కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా చూడుందా, 2 నెలలు ఉంది. ఇది వినడానికి రెడీగా ఉంది. ఇంకా పొద్దు కూడా స్టార్ట్ చేసింది. ఇంకో నెల టైం ఉందని చెప్తున్నారు. రెండు కలిపి 1,90,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. మార్కెట్ లో ఎట్లా ఎక్కువ రేట్ అయితే ఎక్కువనే చెప్తారు, తగ్గిస్తారు కూడా. సార్ మార్కెట్ లోపల పోయి చూద్దాం. అక్కడ అన్నా నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? వెంకటేష్ అన్న. ఎన్ని తెచ్చారు అన్న ఈ వారం? 14 ఇచ్చిన అన్న. 14. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటాయి? 2.5 సంవత్సరాలు ఉంటాయి. 2.5 3 సంవత్సరాలు. ఓకే. ఏం రేట్లు ఉన్నాయి అన్న? ఒక్కొక్కటి 70 లెక్క. ఒక్కొక్కటి 70,000. 70 లెక్క. ఓకే. తగ్గిస్తారా అన్న? మనం తగ్గుతుంది. ఫిక్స్ రేట్ ఏం కాదు. ఫిక్స్ రేట్ ఏం కాదు. అన్ని స్టూడియో ఉన్నాయి. అన్ని స్టూడియో ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు, ఇది 7 నెలలు ఉంది. 7 నెలలు ఉందా? 4 నెలలు, 4 నెలలు, 3 నెలలు, 3 నెలలు, 2 నెలలు, 2, 2, 3 నెలలు, 2, 3 నెలలు, మొత్తం 14 తెచ్చి 14 తెచ్చాం. 70,000 అయితే చెప్తున్నారు అన్న. ఎక్కువ అంటే ఎక్కువ ప్రైస్ చెప్పి తగ్గించాం కన్నా కొద్దిగా రేట్ అనేది మార్కెట్ ఎక్కువనే ఉంటాయి, తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి వారం ఎన్ని వరకు తెస్తారు అన్న? వారం 20 తెస్తాం. ఈ రోజు తగ్గింది. ప్రతి వారం 20 తెస్తారు. ఈ వారం 14 తెచ్చారు. 14 తెచ్చాం. ఆల్రెడీ 5 అమ్మేసి. 6 అమ్మేసారా? 5 అమ్మేసారు. అంటే మొత్తం 19 తెచ్చారా? మొత్తం 14 తెచ్చినాం, 5 అమ్మేసి. మొత్తం 14లో 5 అమ్మేసారు. 9 ఉన్నాయి. ఓకే. 5 ఏమి రేటా మీరు? ఒక్కొక్కటి 45 లెక్క. 45 లెక్క. అది ఎన్ని సంవత్సరాల వయసు? 2 years. 2 సంవత్సరాల వయసు. 45 లెక్క పోయింది. 45 చూసుకోవచ్చు. ఇవి ఇవేం రేట్లు ఉన్నాయి కనుక్కుందాం సార్. దూడలు ఈ వారం ఎన్ని తెచ్చిరన్నా? 22. ఓకే. ఈ సైడ్ ఆ సైడ్ 2 మేమే. ఓకే. ఇవేం రేట్లు ఉన్నాయి? 62 లెక్క. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 2.5 సంవత్సరాలు. దీనిలో సుడివి ఉన్నాయా? 5 సుడివి ఉన్నాయి, ఇంకా 4 కట్టేటివి ఉన్నాయి. ఓకే. 62 చెప్తారు. తగ్గిస్తారు ఏమన్నా? మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మరి ఇక్కడివి 45 లెక్క. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. ఓకే. ఫిక్స్ అయితే కాదు, 45 లెక్క చెప్తున్నా. వచ్చి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదైతే 62 లెక్క చెప్తున్నారంట. దీంట్లో 5 కట్టిన, ఇంకా 4 సుడి ఖాళీ అని చెప్తున్నారు.
అన్న నమస్తే. నమస్తే. అన్న ఈ వారం ఎన్ని తెచ్చిరన్న? ఈ వారం 7 తెచ్చిన అన్న, 7 దూడలు తెచ్చిన. 7 దూడలు. 2 పోతు దూడలు ఉన్నాయి. ఓకే. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటాయి అన్నవి? అన్న ఇవి 2.5 నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నాయి. 2 కూడా హర్యానా టాప్ క్వాలిటీ. రేట్ ఏం చెప్పారా అన్న? ఒకటి 45 చెప్పినాము, ఒకటి 48 చెప్పినాము. ఇది 45, అది 45, 48. 45, 2 కూడా కాళ్ళ మీద ఉన్నాయి. ఓకే. ఇది మీదేనా అన్న? అది మనదే. ఇదేం రేట్ చెప్పినా? అది 35 చెప్తున్నాం మనం. 35. 1 ఇయర్ దూడ అది, హర్యానా దూడ. ఇప్పుడు చెప్పిన రేట్లలో తగ్గిస్తారా అన్న? తగ్గిస్తాం. ఫిక్స్ అయితే కాదు. ఫిక్స్ అయితే కాదు. ఓకే. మన డైరీ ఫామ్ లో కూడా ఉంటాయా అన్న? ఎప్పుడు ఉంటాయి అన్న. బర్రెలు, పచ్చి బర్రెలు ఇవాళ లోడ్ దిగింది. ఓకే. అడ్రస్ చెప్పండి డైరీ ఫామ్. అన్న నార్సింగ్ పీవీకే డైరీ ఫామ్ అని కొడితే మీకు గూగుల్లో డైరీ ఫామ్. ఓకే. ఓకే. బర్రెలు గిట్ల ఏమైనా తెచ్చారా? బర్రెలు తెలియని అలా దూడలు. ఈ దూడలు కూడా మన మనీ. ఓకే. ఇవేం రేట్లు ఉన్నాయి అన్న? ఇవి వచ్చేసి 85 చెప్తున్నా జత. 85. ఓకే. అది పౌను సెకండ్ క్వాలిటీ ఉంది, మేల్ ఫీమేల్ ఉన్నది. 2.65,000 జత. సెకండ్ క్వాలిటీ 2.65. మేల్ ఫీమేల్ ఉన్నాయి. మేల్ ఫీమేల్. ఇది 85. 85. ఈ పుంగనూరు జత వచ్చేసి సెకండ్ క్వాలిటీలో ఉందని చెప్తారా. 65,000 అయితే చెప్పారు అయితే. ఇది 85 జత చెప్తారు. 2 సంవత్సరాల వయసు ఉంటుంది కదా. 85,000 జత. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? ప్రభాకర్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంతూరు, సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండల్. ఓకే. మార్కెట్ లో ఎన్ని దూడలు కొన్నారన్న? 9 తీసుకున్నాం అన్న. ఓకే. ఎన్ని సంవత్సరాల వయసు ఉండే అన్న మొత్తం? ఈ సంవత్సరం నర ఉంటాయన్న. సంవత్సరం నర. ఓకే. ఈ 9 దూడలు మీవే. ఏం రేట్లో పడ్డాయన్న? ఒక్కొక్కటి 15,000 పడ్డాయన్న. ఒక్కొక్కటి 15,000. 15,000 పడ్డాయి. సంవత్సరం కూడా 15,000. సంవత్సరం. ఏ జాతి అనేవి? ఇవి కొన్ని అవి ముర్రా జాతి. ముర్రా జాతి. ఓకే. గుజరు అని చెప్తున్నారు. ముర్రా. ఓకే. ఇట్లా అనుకూల రేట్లనే పడ్డదా? పర్వాలేదు. ఓకే. మొత్తం 9 దూడలు. 9. మీరేం చేసేవాళ్ళన్నా? అన్న మీరేం చేస్తారు? మేము ఇదే వ్యాపారం చేస్తాం. దూడలు తీసుకొని మళ్ళీ పెంచి అమ్ముతారా? తెచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ కొన్ని రోజుల తర్వాత పెంచినాక పెద్ద చేసి అమ్మేస్తారు. పెద్ద చేసి అమ్మేస్తాం. ఒక 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 1 చేసి అమ్మేస్తాం మళ్ళీ. ఓకే. ఇంత ముందు ఎన్నిసార్లు తీసుకెళ్ళారు అన్న? ఇక్కడ ఇది వచ్చినాం 3-4 సార్లు వచ్చినాం. ఇక్కడ కొని మనం తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి అమ్మితే లాభమా నష్టమా? అమ్మేస్తాం. లాభం వస్తుంది అన్న, పర్వాలేదు. కష్టపడ్డదానికి లాభం వచ్చింది. మీకు ఇంత ముందు తీసుకెళ్ళిన దానికి లాభం అయిందా? లాభం అయింది కాబట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం. ఎన్ని తీసుకెళ్ళండి అన్న? ఎన్ని తీసుకెళ్ళండి ఇంత ముందు? 15 తీసుకెళ్ళాం. 15 తీసుకెళ్ళండి. అవి ఎంత రేటు పడ్డాయి అన్న? అవి 18,000, 16,000 అవి రేటు పడ్డాయి. ఓకే. మళ్ళీ అమ్మేశ్వరం ఉన్నాయా అన్న? అవి ఉన్నాయా? అమ్మేసినాం. ఓకే. 15 నుంచి 18,000 పడ్డ దూడలకి ఎంత కమ్మిరు అన్నప్పుడు? అది 25 దాకా. 25 దాకా. ఆల్మోస్ట్ 7,000 దాకా లాభం. 7,000 దాకా లాభం. ఎన్ని రోజులు అలా అనేది? అది 1 ఇయర్. సంవత్సరానికి 7,000 ఒక దూడ మీద. ఓకే. మొత్తం 15 దూడలు తీసుకెళ్ళి. ఓకే. అంటే ఇలాంటివి చేసుకుంటే లాభమే ఉందని? లాభం ఉందన్న, పర్వాలేదు. కష్టపడడానికి లాభం ఉంది. కష్టపడలేదు. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఎట్లుందన్న ఈరోజు? మార్కెట్ బాగుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు బాగానే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి రేట్లు. పర్వాలేదు. ఓకే. ఓవర్ రేట్స్ అయితే ఏం లేవు? ఓవర్ రేట్లు అయితే ఏం లేవు. అనుకూలంగా రేట్లు ఉన్నాయి. పర్వాలేదు. అంటే మేపుకునే వాళ్ళకి బాగుంటాయన్న. ఇవి గరీబ్ వాళ్ళకు, మా చుట్టూ రైతులకు, అంటే వ్యవసాయం చేసేటోళ్ళకు, మేపేటోళ్ళకు బాగుంటాయి అన్నమాట. వ్యవసాయం చేస్తే దాంతో పాటు ఈ దూడ పెంచుకుంటే లాభం. దూడ పెంచుకునే లాభం ఉంటుంది. 10 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. అవును. 2 పనులు అవుతుంది. 2 పనులు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఫుల్ గడ్డి లేస్తుంది. అవును. ప్రాబ్లం ఏముండదు. నైట్ మ్యాథ్ ఏముండదు. కష్టం ఎక్కువ ఉండదు. ఈజీగా అన్నమాట. అవును. ఈజీ. భూమి మీద తిరిగి అవే మేసి ఈజీగా అయింది. నువ్వు బయట ఎల్లగొట్టినావు అనుకో, వచ్చి మేస్తుంది. మళ్ళీ నైట్ ఏం మ్యాథ్ ఉండదు. కాలు పెండ తీయాలి, మళ్ళీ బయటికి పంపించేసేయాలి మేపటానికి. అట్లా ఏం కష్టం ఎక్కువ ఉండదు. ఈజీ అన్నమాట. ఓకే. సంవత్సరానికి ఒక దూడ మీద 10,000 దాకా లాభం. 10,000 దాకా లాభం వస్తుంది. పర్వాలేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే. నా తీసుకున్న మొత్తం దూడలు అయితే ఇవి మొత్తం 11 కానా? 9 దూడలు మొత్తం. ఇవన్నీ కూడా ఇవి సంవత్సరం వయసు ఉంటాయి. ఇవి
వాళ్ళు తీసుకెళ్ళండి. ఈ జాఫరాబాద్ పడ్డ చూస్తున్నారు కదా, ఇది 75,000 అయితే చెప్తున్నారు. 75,000 చెప్తున్నారు. ఇదైతే సుడు అయితే లేదు. ఇది ఏజ్ వచ్చేసి 2 సంవత్సరాల పైన ఉంటుంది. 2 నుంచి 2.5 సంవత్సరాల వయసు ఉంటుంది. 75,000 చెప్తున్నారు మార్కెట్ లో కొద్దిగా రేట్ ఎక్కువనే చెప్తారు. 10,000 తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. ఎవరైనా వస్తే అడిగితే చూసినట్టే 75,000, 65,000 అయితే ఫిక్స్ ఇస్తామని చెప్తున్నారు. జాఫరాబాద్ ఇది. ఇక్కడ 4 దూడలు అయితే కొన్నారు ఇప్పుడే. 4 దూడలు వచ్చేసి ఒక్కొక్కటి 40 లెక్క కొన్నారు. 40 లెక్క. మనం పొద్దున్నే అడిగాం కదా అన్నది, అమ్మారని 4 దూడలు అమ్మారని చెప్పి ఇవే 4 దూడలు. అవి ఒక్కటి 40,000 లెక్క కొన్నారు. ఇవి చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 2 సంవత్సరాల వయసు అయితే ఉంటది. రేట్ వచ్చేసి 40,000, 40,000 ఈచ్ వన్. ఇది 40,000 అయితే కరెక్ట్ రేటా, మరి ఎక్కువ రేటా, వర్తబుల్ మరి కాదా అనేది కూడా అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటది. ఈ 2 దుడ్డలు చూస్తున్నారు కదా, 80,000కి ఇది జత తీసుకున్నామని చెప్తున్నారు. 80,000 కి. ఈ ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. 80,000కి అయితే కొన్నామని చెప్తున్నారు. నాలుగు దూడలు అయితే కొన్నారు. వరంగల్ నుంచి వచ్చారంట రైతు. 4 దూడలు కొన్నారు. ఇది వచ్చేసి 20,000కి అయితే కొన్నామని చెప్తున్నారు. 20,000 చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరంన్నర వయసు ఉంటుంది. 20,000కి అయితే కొన్నారు. ఇది వచ్చేసి రెండోది వచ్చేసి 25,000కి అయితే కొన్నామని చెప్తున్నారు. 25,000 25,000కి అయితే కొన్నారు ఈ దూడని. ఇది వచ్చేసి 20,000కి అయితే కొన్నామని చెప్తున్నారు. 20, ఇది 40,000కి అని చెప్తున్నారు. యాక్చువల్లీ మొత్తం అయితే 40, 20, 25, 20 రేట్లు చూసుకున్నట్టయితే మీరు అనుకూలంగా రేట్ పడుతుందా, ఎక్కువ రేట్ పడుతుందా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి 40,000, ఈ చిన్నది వచ్చేసి 20,000, ఇది 25, ఈ లాస్ట్ వచ్చేసి 20,000. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఇన్ఫర్మేషన్, డైరీ ఫార్మ్ గురించి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి.